జీరాము యొక్క మృతదేహాన్ని చూసి వాళ్ల నానమ్మ ఎంతగానో దుఃఖిస్తూ చాలా ఏడుస్తూ 24 గంటల సమయం తిరిగి వచ్చేలోపు కృష్ణుడు నిన్ను బ్రతికించాలని చెప్పి చాలా కోపావేశంతో ఆ యొక్క గుడి ముందు నుంచి చెప్పి తిరిగి మరలా ఊర్లోనికి వచ్చేసింది. ఇది అంతా కృష్ణుడు ఆకాశ గగనంలో వింటూ ఉన్నాడు. మరుక్షణమే తను గరుడుపై ఎక్కి నేరుగా ఆకాశవీధుల్లో ఎగురుకుంటూ వచ్చి ఈ గుడి వద్దకు ప్రత్యక్షమయ్యాడు. కృష్ణుడు రాగానే ఆ యొక్క తెల్లని నెమలితో పాటు సర్పాలు కూడా ఒక్కసారిగా అక్కడికి ప్రత్యక్షమయ్యాయి. కృష్ణుడు చనిపోయి ఉన్న ఈ యొక్క రాము దేహాన్ని చూసి చాలా బాధపడుతూ ఆ సర్పంతో ఇలా అంటూ ఉన్నాడు. సర్పరాజా, ఇంత చిన్నవాడిని బలి తీసుకోవటం అన్యాయం. ఇతడు చేసింది తప్పు కాదు. ఇతను ఒక మాంత్రికుడి వలలో చిక్కుకుని అతను మాయాశక్తి వల్ల తను ఈ గుడిలోనికి ప్రవేశించబోయాడు. కానీ ఇకపై ఈ గుడిలోనికి ప్రవేశించిన ఏ ఒక్కరూ మరణించకూడదన్నది ఇక నేను పెడుతున్న నియమం. ఇవాల్టి నుంచి కొద్ది రోజుల పాటు నేనిక్కడే ఉండబోతున్నాను. మరుక్షణమే ఈ యొక్క పిల్లవాడి దేహంలో ఉన్న ఆ విషాన్ని స్వీకరించి తిరిగి మళ్ళా పూర్ణాయుష్యును చెయ్యు, వెళ్ళు అని కృష్ణుడు ఆ కృష్ణ సర్పంతో చెప్పాడు. కృష్ణుడు చెప్పిన విధంగానే ఆ సర్పం ఆ రాము యొక్క ఒంట్లో ఉన్న విషాన్ని స్వీకరించి ఒక్కసారిగా అక్కడ్నుంచి కృష్ణుడితో పాటు అందరూ అదృశ్యమైపోయారు. ఉదయం లేచేసరికి ఈ రాము వాళ్ల నానమ్మ ఆ గుడి వద్దకు వచ్చింది. రాము అక్కడే గుడి ముందర నిల్చుని ఆ కృష్ణుడి గుడివైపు అలా చూస్తూ ఉండిపోయాడు. అది అంతా చూస్తూ ఈ రాము వాళ్ల నానమ్మ ఎంతగానో ఆనందపడుతూ సంతోషపడుతూ ఉంది. అరే నాయనా, నాకన్నా నా చిన్న తండ్రి, నా బుజ్జి, నువ్వు బతికేవా నాయనా? నాయనా, నీకోసం నేనెంతగానో ఏడ్చాను. ఆ కృష్ణుణ్ణి కూడా నీ వల్లనే చాలా ఇబ్బంది పెట్టాను. కృష్ణ భగవానా, హరే రామ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. నాయనా కృష్ణ పరమాత్మ, నువ్వు ఉన్నావని నిరూపించుకున్నావు. చనిపోయిన నా బిడ్డను తిరిగి మరలా నాకు ప్రసాదించావు. నాయనా కృష్ణ, నీకెప్పటికీ రుణపడి ఉంటాను కృష్ణ పరమాత్మ అని చాలా సంతోషపడుతూ ఎంతో ఆనందపడుతూ ఆ కృష్ణుడున్న గుడికి నమస్కారం చేసుకుంటూ ఎంతగానో సంతోషపడుతూ ఉంది. అదంతా చూస్తూ ఈ యొక్క బాలుడు కూడా, అరే, ఏం జరిగింది నానమ్మ? ఎందుకు నువ్వు అంతలా కంగారు పడుతూ ఉన్నావు? నాకేమీ అర్థం కావటం లేదు. అసలు నేను చనిపోవటం ఏంటి అని ఈ రాము వాళ్ల నానమ్మని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న వాళ్ల నానమ్మ, అరే నాయనా, నిన్న నువ్విక్కడ మరణించావురా. నువ్వు ఏదో మైకంలో పడి ఈ గుడిలోనికి ప్రవేశించబోయావు. అందుకని ఇక్కడున్న ఈ కృష్ణుడి యొక్క గుడికి సంరక్షణగా ఉన్న ఆ సర్పాలు నిన్ను బలి తీసుకున్నాయి. నువ్వు మరణించావు నాయనా. నిన్ను ఎంతగానో కంగారపడుతూ చాలా ఆర్తనాదాలు చేసుకుంటూ ఆ కృష్ణుణ్ణి ఒక్కసారిగా ప్రార్థించుకున్నాను. తిరిగి మరలా వచ్చేసరికి నువ్వు బతికుండాలని చెప్పాను. ఆ కృష్ణుడికి నా మాటలు వినిపించినట్టున్నాయి. నువ్వు బతికాడు. నువ్వు బ్రతకడానికి గల కారణం ఆ శ్రీకృష్ణ పరమాత్మే. నువ్వు జీవితం ఉన్నంత వరకు శ్రీకృష్ణుణ్ణి వదలకూడదు నాయనా. ఆ కృష్ణ పరమాత్మే నీకు పునర్జన్మ ప్రసాదించాడు అని వీళ్ల నానమ్మ రాముతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ యొక్క రాము చాలా సంతోషపడుతూ ఎంతో ఆనందపడుతూ తన నానమ్మతో ఇలా అంటూ ఉన్నాడు. అరే, ఏంటి నానమ్మ నువ్వు చెప్పేది? అది అంతా నిజమా? నేను చనిపోయానా? నన్ను తిరిగి మరలా ఆ భగవంతుడైన శ్రీకృష్ణుడి నన్ను బ్రతికించాడా? ఇది అంతా చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది నానమ్మ. కానీ నేను కృష్ణుణ్ణి చూడలేకపోయాను. నన్ను బ్రతికించిన కృష్ణుణ్ణి నేను చూడలేకపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది నానమ్మ. నానమ్మ, మనం ఒక్కసారి గుళ్ళోనికి వెళదాం. ఆ కృష్ణ భగవానుణ్ణి మనం కళ్ళారా దర్శించుకుని వెళదాం నానమ్మ అని ఈ రాము వాళ్ల నానమ్మని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న వాళ్ల నానమ్మ రాముతో ఇలా అంటూ ఉంది. తప్పకుండా నాయన, తప్పకుండా వెళదాం. నిన్ను ప్రాణాలు బ్రతికించిన ఆ శ్రీకృష్ణుడు తిరిగి మరలా నీతో ఖచ్చితంగా మాట్లాడతాడనే నమ్మకం నాకుంది. పద, ఇప్పుడే వెళదాం. ఆ శ్రీకృష్ణుణ్ణి దర్శించుకుని వద్దాం పద అని చెప్పి వాళ్ళిద్దరూ నేరుగా ఆ గుడిలోనికి వెళ్లారు. ఈ ఊరిలో ప్రజలందరూ ఊరి పెద్ద వద్దకు వెళ్లి ఊరి పెద్దతో ఈ యొక్క రాము చనిపోయాడనే విషయం ఈ ఊరి పెద్దకు తెలియచేశారు. ఆ మాటలన్నీ వింటూ ఈ ఊరి పెద్ద చాలా బాధపడుతూ, అరే, ఎంత పని జరిగింది? వయసులో చాలా చిన్నవాడు. అందరికీ ఎప్పుడూ నవ్వుతూ సరదాగా మాట్లాడే రాము చనిపోయాడంటే నేను నిజంగా అసలు నమ్మలేకపోతున్నాను.
కానీ వాడికి ఆ అడవి వైపుకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? పైగా వాడికి కృష్ణుడంటే ఎంతగానో ఇష్టం. నేను చాలాసార్లు విన్నాను. అలాంటిది నాకు తెలిసి వాడు కృష్ణుడిపై ఉన్న ఇష్టంతోనే ఆ గుడివైపుకు వెళ్ళినట్టు నాకనిపిస్తూ ఉంది. ఏదైనా పాపం, అపశకునం ఎరగని ఆ చిన్న పిల్లవాడి ప్రాణాలు పోయాయి అని చాలా బాధపడుతూ ఉన్నాడు. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క ఊరి ప్రజలు ఊరి పెద్దతో, అయినా అయ్యా, ఆ అడవిలో ఉన్న ఆ గుడి దగ్గరికి మనం ప్రతి పౌర్ణమికి వెళ్తూ ఉన్నాం. కానీ పౌర్ణమి పూట తప్ప మరే రోజు వెళ్ళినా సరే ఏదో ఒక విధంగా చనిపోతూ ఉన్నారు. అసలు ఇది ఎక్కడి ఆనవాయితీనో నాకు అర్థం కావట్లేదయ్యా. అయ్యా, ఏదైనా ఒక పెద్ద పూజారిని తీసుకుని వెళ్ళి అక్కడ పూజలు చేస్తే ఆ దోషం పోతుందేమో. అనవసరంగా అమాయకులు చనిపోతున్నారు కదయ్యా. దయచేసి ఈ విషయం గురించి ఒక్కసారి ఆలోచించండయ్యా అని గ్రామ ప్రజలు ఊరి పెద్దతో అడుగుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద, తప్పకుండా నేనదే ఆలోచిస్తూ ఉన్నాను. ఏదో ఒక విధంగా ఆ కృష్ణుడి గుడి మనమందరం కలిసి తెరిపించాలి. ఆ కృష్ణుడికి ఎప్పట్లాగే జరిగే పూజలు పునస్కారాలు అన్నీ మనం జరిపించి తీరాలి. ఆ కృష్ణుడి యొక్క అనుగ్రహం మన మీద ఉంటే చాలు, ఖచ్చితంగా ఇదంతా జరిగే తీరుతుంది అని ఈ ఊరిలో ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఈ యొక్క రాముతో పాటు వాళ్ళ నాన్నమ్మ నడుచుకుంటూ నేరుగా ఊరిలోనికి వచ్చారు. అది చూసి ఊరి పెద్దతో పాటు గ్రామ ప్రజలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ యొక్క ఊరి పెద్ద నేరుగా రాము వద్దకు వెళ్ళి, అరే రాము, నువ్వు బ్రతికెలా వచ్చావు? అమ్మా, ఇది నేను చూస్తున్నదంతా నిజమేనా? వీడు చనిపోయాడని ఇప్పుడే ఈ ఊరి ప్రజలు నాతో చెబుతూ ఉన్నారు. కానీ మీరిలా నడుచుకుంటూ వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా వీడు చనిపోయాడా లేక అపస్మారక స్థితిలోకి వెళ్ళాడా? అమ్మా, మాట్లాడండి, మాకు నిజం చెప్పండి అని ఈ ఊరి పెద్ద ఈ రాము వాళ్ళ నాన్నమ్మతో అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క రాము వాళ్ళ నాన్నమ్మ చాలా సంతోషపడుతూ ఆనందపడుతూ, లేదు నాయనా, మీరు విన్నది నిజమే. వీడు నిజంగానే నిన్న సాయంత్రం చనిపోయి ఉన్నాడు. నేను గుడి వద్దకు వెళ్ళాను కూడా. ఆ కృష్ణుడికి నేను చాలా కోపంగా అరిచాను. నా మనవడు ఉదయం వచ్చేసరికి బ్రతికి ఉండాలని చెప్పి చాలా కోపంగా అక్కడి నుంచి తిరిగి వచ్చేశాను. నా మాటలు బహుశా ఆ కృష్ణుడికి వినిపించినట్టు ఉన్నాయి. నేను ఉదయం వెళ్ళి చూసేసరికి నా మనవడు బ్రతికే ఉన్నాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను నాయనా. ఆ కృష్ణుడు నిజంగా ఉన్నాడు. ఆ గుడి ఎంతో పవిత్రమైనదే. మేమిద్దరం ఇప్పుడే ఆ గుడి లోపలికి వెళ్ళి కృష్ణుణ్ణి దర్శించుకుని వచ్చాము. మాకు ఎటువంటి ఆపద వాటిల్లలేదు. ఆ కృష్ణ పరమాత్మ మనకు ఎప్పుడూ తోడుగా ఉన్నాడు నాయనా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఎంతోమంది ఋషులు, మహర్షులు అందరూ యజ్ఞయాగాలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్లకు దక్కని అదృష్టం నా మనవడికి దక్కింది. నా మనవడితో పాటు నాకు కూడా ఆ కృష్ణుడి యొక్క అనుగ్రహం పొందింది అనిపిస్తూ ఉంది. నిజంగా కృష్ణుడు చాలా గొప్పవాడు, ఎంతో కృతజ్ఞత కలిగినవాడు. చాలా సంతోషంగా ఉంది. నా మనవడు నాకు తిరిగి వచ్చినందుకు, ఆ కృష్ణుడి అనుగ్రహం మాపై ఉన్నందుకు. నిజంగా కృష్ణుడంటే కృష్ణుడే అని చాలా సంతోషపడుతూ ఆనందపడుతూ ఉంది ఈ యొక్క రాము వాళ్ళ నాన్నమ్మ. ఇదంతా చూస్తూ గ్రామ ప్రజలతో పాటు ఊరి పెద్ద కూడా ఎంతో ఆనందానికి గురవుతూ చాలా సంతోషపడుతూ ఆ యొక్క రాము వాళ్ళ నాన్నమ్మతో ఇలా అంటూ ఉన్నాడు. అరే, నిజంగా ఇది మంచి శుభప్రదం. నిజంగా చనిపోయిన రాము తిరిగి రావడానికి గల కారణం ఆ కృష్ణుడే అనుకుంటున్నాను. ఆ శ్రీకృష్ణుడు ఎప్పటికీ మనకు తెలిసి మన ఊరిలో ఉండే ఉంటాడు. ఇక గుడిలోనికి అందరం ప్రవేశించవచ్చు. ఇక గుడికి ఎటువంటి నిబంధనలు లేవనిపిస్తోంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఇప్పుడు తిరిగి వెళ్ళి వచ్చారు గనక. ఇక కృష్ణుడి అనుగ్రహం మన ఊరిపై ఉంది. ఇక అందరం హాయిగా చాలా సుఖ సంతోషాలతో ఆ గుడిలో కృష్ణుణ్ణి దర్శించుకొని హాయిగా జీవించవచ్చు. ఇది చాలా మంచిది నాయనా అని ఆ యొక్క ఊరి పెద్దతో పాటు గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషిస్తూ ఆనందంగా ఉంటూ ఉన్నారు. అర్ధరాత్రి గంటలు మోగే వేళ నీడలే కథలు చెబుతాయి. నిద్రపోని కళ్ళు చూస్తున్నాయే, మరణం మాటల్లో నవ్వుతోంది. నువ్వు వింటున్నది కథ కాదు, ఇది నీ భయాల ప్రతిధ్వని. ఒక అడుగు ముందుకేసావంటే వెనక్కి తిరగడం లేదు. ఫెయిరీ స్టోరీస్, చీకటి కథ